వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. ఈ వీడియోలో కూడా తెలుగులో ఉన్నటువంటి మ్యాటర్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఇది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ నుంచి 29th మే ఈరోజు న్యూస్ అన్నమాట. చూడండి, కదులుతున్న బస్సులో డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. బస్సు నడుపుతున్న అతడు ఉన్నట్టుండి స్టీరింగ్ వదిలేసి ఒక ప్రక్కకు ఒరిగిపోయాడు. గమనించిన కండక్టర్ వెంటనే అప్రమత్తం అయ్యాడు. చేతులతో బ్రేకులు వేసి బస్సును నిలిపివేశాడు. పెద్ద ప్రమాదాన్ని నివారించాడు అంటే తప్పించాడు అని అర్థం. సో చూడండి, ఈ వాక్యము ఇక్కడ చివరిలో ఫుల్ స్టాప్ ఉంది కదా, అంటే ఇది సమాధాన రూప వాక్యం అని తెలుగులో అంటాం, లేదా ఇంగ్లీష్లో అయితే స్టేట్మెంట్ అని అంటాం. స్టేట్మెంట్ లేదా అసర్టివ్ సెంటెన్స్ లేదా అఫర్మేటివ్ సెంటెన్స్ అని అంటాం. మీరు స్టేట్మెంట్ అని గుర్తుపెట్టుకుందాం. సో స్టేట్మెంట్ ఎప్పుడు కూడా సబ్జెక్టుతోనే మొదలు కావాలి. సబ్జెక్టుతో మొదలై వర్బ్ ఉండాలి, దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకే, తర్వాత ఫుల్ స్టాప్ ఉంటుంది వాక్యం చివరిలో. రైట్. చూడండి, కదులుతున్న బస్సులో డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. మనం సబ్జెక్ట్ ఎలా తెలుసుకోవాలి? మరి వర్బ్ ద్వారా తెలుసుకుంటున్నాం కదా ఇప్పటి వరకు. సో వచ్చింది అనేది వర్బ్. ఎవరు వచ్చారంటే ఇక్కడ గుండెపోటు వచ్చింది. గుండెపోటుని మన సబ్జెక్టుగా తీసుకొని రాస్తే ఈ సెంటెన్స్కి అంతా అర్థం బాగోదు. కాబట్టి దీనిని మనం ఒక ఫ్రేజ్తో ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాక్య భాగాన్ని కలుపుకొని చెప్దాం. కదులుతున్న బస్సులో అంటే మూవింగ్ ఆఫ్ ద బస్ అని చెప్పొచ్చు, కానీ అది కూడా కరెక్ట్ ఫ్రేజ్ అని అనిపించుకోదనమాట. మూవింగ్ ఆఫ్ ఏ బస్ డ్రైవర్ అంటే బాగుంటుంది. మూవింగ్ ఆఫ్ ఏ బస్ డ్రైవర్, అప్పుడు డ్రైవర్ సబ్జెక్ట్ అవుతుంది అనమాట. మూవింగ్ ఆఫ్ ఏ బస్ డ్రైవర్ హ్యాడ్ ఏ హార్ట్ అటాక్ అని చెప్పొచ్చు, లేదా మూవింగ్ ఆఫ్ ఏ బస్ డ్రైవర్ సఫర్డ్ ఏ హార్ట్ అటాక్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో కదులుతున్న బస్సులో మూవింగ్ ఆఫ్ ద బస్ అని ఎందుకు చెప్తున్నామంటే, కదులుతున్న బస్సులో అంటే కరెక్ట్గా ఇక్కడికి అర్థం కావడానికి అంటే ఈజీగా అర్థం కావడానికి నేను అలా చెప్తున్నాను మూవింగ్ ఆఫ్ ఏ బస్ అని. బట్ ఈ ఫ్రేజ్ అంతా కరెక్ట్ ఫ్రేజ్ అయితే కాదనమాట. సో చూద్దాం. సరే, మనం అర్థం చేసుకోవడానికైతే ఇదే ఫ్రేజ్ని మనం ఫస్ట్ చెప్దాం. మూవింగ్ ఆఫ్ ఏ బస్, మూవింగ్ ఆఫ్ ఏ బస్, కదులుతున్న బస్సులో అని అర్థం వస్తుంది. మూవింగ్ ఆఫ్ ఏ బస్ కామా డ్రైవర్, ద డ్రైవర్. మూవింగ్ ఆఫ్ ఏ బస్ డ్రైవర్ అంటే చెప్పుకోవచ్చు, ద డ్రైవర్ హ్యాడ్ ఏ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ ఫుల్ స్టాప్. ఇక్కడికి సెంటెన్స్ పూర్తయింది. కదులుతున్న బస్సులో డ్రైవర్కి గుండెపోటు వచ్చింది అని అర్థం. ఓకే, డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. ద డ్రైవర్ హ్యాడ్ ఏ హార్ట్ అటాక్. రైట్. బస్సు నడుపుతున్న అతడు ఉన్నట్టుండి సడన్గా స్టీరింగ్ వదిలేశాడు, ఒక పక్కకు ఒరిగిపోయాడు అని అర్థం. సో బస్సు నడుపుతున్న అతడు ఉన్నట్టుండి స్టీరింగ్ వదిలేసి ఒక ప్రక్కకు ఒరిగిపోయాడు. ఈ సెంటెన్స్ రాద్దాం. సో ఇందులో వదిలేసి అంటే వదిలేశాడు అని అర్థం, ఒక ప్రక్కకు ఒరిగిపోయాడు. రెండు వర్బ్స్ ఉన్నాయి ఇక్కడ. మరి సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? బస్సు నడుపుతున్న అతడు అనేది సబ్జెక్ట్. సో మనం ఇక్కడ అతడు అని అంటే హీ అని అంటాం కదా, ప్రొనౌన్ ఉంది కదా. హీ ఉన్నట్టుండి సడన్గా, సో సడన్లీ అని చెప్పాలి. హీ సడన్లీ
స్టీరింగ్ వదిలేసి, స్టీరింగ్ వదిలేసి ఫస్ట్ వర్బ్ చెప్పాలి కదా, వదిలేసి అని చెప్పాలి. సో లెట్ గో ఆఫ్, లెట్ గో ఆఫ్, లెట్ గో ఆఫ్ అంటే వదిలేసి. లెట్ గో ఆఫ్ ఏం వదిలేశాడు, స్టీరింగ్. లెట్ గో ఆఫ్ స్టీరింగ్, స్టీరింగ్ వదిలేసి. సడన్లీ లెట్ గో ఆఫ్ స్టీరింగ్ వదిలేసి ఒక ప్రక్కకు ఒరిగిపోయాడు, ఒరిగిపోయాడు అని చెప్పాలి. అండ్ వదిలేసి ఇక్కడ కంప్లీట్ కాలేదు కాబట్టి అండ్ రాద్దాం. అండ్ ఒక ప్రక్కకు ఒరిగిపోయాడు అని చెప్పడానికి అండ్ చెప్పి, అండ్ వియర్డ్, విఈఈఆర్ఈడి, వియర్డ్ అంటే సడన్గా ఓ పక్కకు వంగాను అని అర్థం. వియర్డ్ టు ఏ సైడ్, వియర్డ్ టు ఏ సైడ్. టు ఏ అనే బదులు వన్ సైడ్ అంటే ఇంకా మంచిగా ఉంటుంది. వియర్డ్ టు వన్ సైడ్ అని చెప్తాం. వియర్డ్ టు వన్ సైడ్, వన్ సైడ్ ఒక ప్రక్కకు ఒరిగిపోయాడు. ఇక్కడికి ఒక సెంటెన్స్ పూర్తయిపోయింది. సో నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి, గమనించిన కండక్టర్ అంటే కండక్టర్ గమనించాడు అని అర్థం కదా. సో గమనించిన కండక్టర్, కండక్టర్ ఎవరైతే గమనించారో అని అర్థం చేసుకోవాలి. కండక్టర్ ఎవరైతే గమనించారో అని చెప్పడానికి ద కండక్టర్, ద కండక్టర్ కామ పెట్టండి, హూ నోటీస్డ్ ఇట్, నోటీస్డ్ అంటే గమనించను, ఇట్ దానిని ఎవరైతే గమనించారో, గమనించిన కండక్టర్ అంటే ద కండక్టర్ హూ నోటీస్డ్ ఇట్, ఎవరైతే గమనించారో. వెంటనే ఇమీడియట్లీ, వెంటనే అంటే ఇమీడియట్లీ వెంటనే. అప్రమత్తమయ్యాడు, అప్రమత్తం కావడం అంటే అలర్ట్ కావడం. సో అలర్ట్ అనేది వర్బ్ కాదు కాబట్టి బికేమ్ అలర్ట్ అని చెప్పాలి. బికేమ్ అలర్ట్, బికేమ్ అలర్ట్. ఓకే. తర్వాత చేతులతో బ్రేకులు వేసి బస్సును నిలిపివేశాడు. ఎవరేశారు చేతులతో బ్రేకులు, ఎవరేశారని అంటే అతడు, కండక్టర్. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాలంటే కండక్టర్ అని చెప్పకుండా హీ చెప్దాం. హీ బ్రేకులు వేసి, దీనికి మనం బ్రేకులు వేయడం అని అంటే అప్లైడ్ అని చెప్తే కరెక్ట్గా ఉంటుంది. హీ అప్లైడ్ బ్రేక్స్, హీ అప్లైడ్ బ్రేక్స్. ఎలా వేసాడు బ్రేక్స్, చేతులతో, విత్ హిజ్ హ్యాండ్స్, చేతులతో బ్రేకులు వేసి విత్ హిజ్ హ్యాండ్స్ బస్సును నిలిపివేశాడు. స్టాప్డ్ ద బస్, ఓకే రైట్. ఇంతవరకు ఈ సెంటెన్స్ పూర్తయింది. నిలిపివేశాడు, స్టాప్ ద బస్. పెద్ద ప్రమాదాన్ని నివారించాడు, మరి ఎవరు నివారించారు, కండక్టరే కదా. కాబట్టి మనం హీ అని చెప్పొచ్చు లేదా అండ్ అని కంటిన్యూ చేయవచ్చు. అండ్ నివారించాడు, అవాయిడెడ్ నివారించాడు. అండ్ అవాయిడెడ్ ఏం నివారించాడు, ద మేజర్ యాక్సిడెంట్, పెద్ద ప్రమాదాన్ని నివారించాడు. ఓకే రైట్. ఈ మ్యాటర్ మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసాం. సో మొదట్లో బిగినింగ్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించిన ఒకసారి 2 సార్లు చూడండి, ఈజీగానే ఉంటుంది. రైట్. మనం దీన్ని ఈ విధంగా తెలుగు మ్యాటర్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకుందాం. డైలీ ఒక వీడియో ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.